హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ని పిల్లలకి ఎలా వేయాలి, శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు శారీ పర్ఫెక్ట్గా కట్టడం రాకపోయినా కూడా ఈ వీడియో చూస్తే చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరు కూడా శారీని పిల్లలకి కట్టొచ్చు. సో దీనికోసం ముందుగా ఇక్కడ పట్టు శారీని తీసుకున్నానండి. ఫస్ట్ స్టెప్లో పిల్లలకి ఎంత హైట్లో శారీ సరిపోతుంది అనేది చెక్ చేసుకో. ఇలా కొలుచుకున్న తర్వాత ఏదైతే ఎక్కువ పార్ట్ ఉంటుందో దాన్ని లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఒక సేఫ్టీ పిన్నుతో సెక్యూర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నాకైతే ఇంత హైట్ సరిపోయింది. ఈ ముందు పార్ట్ అంతా కూడా ఎక్కువగా ఉంది. సో అది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. మీరు పట్టు శారీ తీసుకున్నప్పటికి కూడా అది ఈజీగా, అంటే ఎటు ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయ్యేలాగా ఉందా లేదా, అలాగే లైట్ వెయిట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. హెవీగా వెయిట్ ఉందనుకోండి పిల్లలకు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేను తీసుకున్న శారీ చూడ్డానికి పట్టులాగా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా అలాగే లైట్ వెయిట్గా ఉంటుంది. ఇలా అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 మీటర్ వరకు శారీని కొలుచుకొని దాన్ని మళ్ళీ లోపల సైడ్కి మలుచుకొని పిన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి ఇంత లెంత్ శారీ అవసరం ఉండదు. సో చూసారు కదా, ఇంత మీటర్ ఉంటుంది. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఏదైతే మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నామో దాని నుంచి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ను పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే మలుచుకున్నామో అది మనకి రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 నాట్స్ గట్టిగా వేసుకోవాలి. మనము ఈ శారీని ముందు సైడ్ దోపడం అనేది ఏది ఉండదండి, ఈ నాట్తోనే ఆగిపోతుంది. అందుకే శారీ అనేది చక్కగా నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ ఉన్న పార్ట్ 2 కాళ్ళ మధ్యలో నుంచి ఇలా వెనక్కి తీసుకొచ్చుకోవాలి. వెనక్కి తీసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్తోని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనము పళ్ళుకి ఎలా ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత వాటిని అన్నిటినీ నీట్గా చేసేసుకొని వెనక సైడ్ పార్ట్లోకి దోపేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిన్తో సెక్యూర్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉందో దాన్ని మళ్ళీ 2 కాళ్ళ నుంచి మధ్యలో తీసుకొచ్చుకుంటూ మనకి లెఫ్ట్ సైడ్ తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా పళ్ళుకి ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని పళ్ళు వేసుకోవాలి. ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయండి. నేను 2 బార్డర్స్ కనిపించాలనేసి ఇక్కడ శారీని అయితే ఫోల్డ్ చేయకుండా మొత్తం ఎంత హైట్లో ఉందో అంత హైట్లో ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. అయితే సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి ఫస్ట్ మనం ఎక్కువ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసాం కదా, అలాగే ఫోల్డ్ చేసుకొని కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అది లుక్ ఎలా ఉంటుందో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో మొత్తం అయిపోయినాక చిన్నగా ఒక హిప్ బెల్ట్తో సెక్యూర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఝాన్సీ లక్ష్మీబాయి లుక్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తన బొట్టు అండి. బొట్టు తను ఎప్పుడు కూడా అర్ధచంద్రాకారంలో పెట్టుకుంటుంది. అందుకే ఇలా ఒక 2 డాట్స్ పెట్టేసుకొని ఆ 2 డాట్స్ నుంచి పెన్తో ఫస్ట్ అర్ధచంద్రాకారం గీసుకోండి. తర్వాత ఐలైనర్ ఉంటే ఐలైనర్, లేదంటే నల్లది తిలకం ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, దాంతో అయినా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు అనేది మస్ట్ అండ్ చూడండి నీట్గా ఆ హాఫ్ మూన్ షేప్లోనే ఉండాలి. దీని తర్వాత వచ్చేసి నోస్ పిన్ అండి. మనకి నోస్ పిన్ కూడా ఇలా కొంచెం పెద్దగా రౌండ్గా ఉన్నది తీసుకుంటే లుక్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి తలపాగ కోసం ఎప్పుడు కానీ పట్టు క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో ప్లెయిన్ పట్టు క్లాత్ తీసుకుంటున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక మడత లోపలికి సైడ్, ఒక మడత బయట సైడ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. దాన్ని మనము తలకి వేసేసుకొని ముడి వేసుకోవాలి. నేను ఈ వీడియోలో 2 లుక్కులు చూపిస్తున్నానండి. ప్రీవియస్ ఇయర్ మా బేబీని రెడీ చేసినప్పుడు ఇదే శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసి అలాగే గోల్డ్ కలర్ తలపాగా కట్టాను. అది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఇదే ఈరోజు కట్టిన బ్లౌజ్ పీస్ వచ్చేసి నార్మల్గా మనకి బయట దొరికే బ్లౌజ్ పీస్.
ఇలా తలపాగా కూడా కట్టుకున్న తర్వాత జ్యువెలరీ వేసుకోవాలి. సో ఫైనల్గా మొత్తం జ్యువెలరీ వేసుకొని రెడీ చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంది అనేది వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ సారీ నేను కట్టినప్పుడు బార్డర్ అనేది 2 సైడ్స్ ఉంది కాబట్టి మనకి కొంచెం బార్డర్ అనేది కనబడుతుంది. సో ప్రీవియస్ ఇయర్ నేను పాపను రెడీ చేసినప్పుడు ఆమె ఇంకా హైట్ తక్కువగా ఉంది కాబట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. అప్పుడు మనకి 1 సైడ్ మాత్రమే బార్డర్ కనబడుతుంది. సో మీకు ఏ లుక్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.